किं पुनर्ब्राह्मणा पुण्या भक्ताराय जगमाम ये उदानुतम कामनवमोऽध्यायः उदयना प्रजा अहं सर्वस्य प्रभुः मत्त सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते सुधामाव समन्विता कृष्ण भगवान की जय। एवमेव विरात्मानम् आत्मानं परमेश्वरं यस्मिन्नित्यान्ते रूपम् ऐश्वरं पुरुषोत्तमः तस्मिन् जगत्पुरुषं पश्यत्यां चराचरं मम देहे गुणादि यत्तन्नादर्शनित्यसे महायोगेश्वरो हरि दर्शयामास परमं रूपं तत्रैवस्वं जगत्पुरुषं परिवर्तं యజ్ఞం ఇప్పుడు స్టార్ట్ అయితే ఎంతో పవిత్రమైన ధ్వజస్తంభం నిర్మాణం చేసుకొని నూతన దేవాలయం నిర్మాణం పూర్తయి
పచ్చరంగుల వర్ణముతో రంగులు వేయించుకొని పచ్చడి తోరణం కట్టి రాత్రి యందు గ్రామం అంతా ఊరేగింపు కూడా జరిగింది. సోమవారం 3 రోజులుగా ప్రయాణిక దీక్షతో రంగరంగ వైభవంగా ఆ పూజా కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఉదయం నుండి భగవద్గీత ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి మన రాత మార్చే గీత. మొట్టమొదటి రోజు మొదటి యజ్ఞం చాలా చాలా విశేషం అండి. మొత్తం 5 సార్లు జరుగుతుంది. 3 రోజులు అంటారు. మా మనవడు అంటే పంచ ప్రాణాలు అంటే, మా బిడ్డ అంటే మాకు పంచ ప్రాణాలు అంటాం. ఎవరికైనా ఈ సృష్టిలో ఉన్న ఏ జీవికైనా పంచ ప్రాణాలు మాత్రమే ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 ప్రాణాలు. దాంట్లో ఈ పూట మొట్టమొదటి వాళ్ళ కిందే లెక్క. రాయి కాబట్టే శుద్ధతో ఉలితో మిషన్లతో బాగా కొట్టాడు శిల్పి. కానీ ఈ క్షణం తర్వాత నుంచి కొట్టమంటే కొబ్బరికాయ చేయబోతున్నారు. ఏ జన్మ పుణ్యమో ఏ జన్మ అదృష్టమో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ప్రాణ ప్రతిష్ఠ జరిగే యజ్ఞం ప్రారంభం కాబోతున్నది. యజ్ఞం దగ్గర కూర్చునేటువంటి దంపతులు త్వరగా రావాలి. అదృష్టం చూసే అదృష్టం, పాల్గొనే అదృష్టం కూడా ఉండాలి. దేనికైనా ప్రాప్తం ఉండాలని చెప్తారు పెద్దవాళ్ళు. ప్రాప్తం లేదనుకోండి, నోటుగా వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. అంటే ప్రాప్తం లేదు. ప్రాప్తం ఉందా? 100 కిలోమీటర్ల అవతల భోజనం చేసేది ఉంటే కూడా ఇప్పటిదిప్పుడు బయలుదేరి వెళ్ళి చేసి రావచ్చు. తెలియకుండా వెళ్ళిపోతాం. ఫోన్ వచ్చిందండి, కలుద్దామని వెళ్ళాం, వంట చేశారు, చూస్తారు అనుమానులు తీసేయడమో ఇంకొక తినేయడమో చేస్తారు. అంటే అంత చిన్నదానికే ప్రాప్తం ఉండాలన్నప్పుడు ఇంత పెద్దాంటి అదృష్టమైన మహాపుణ్యప్రదమైన ఎన్నో జన్మల పుణ్యం చేత వచ్చేటువంటి కార్యక్రమం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. పిండలో కానీ ఖచ్చితంగా ఇంటి నుంచి నీళ్లు తీసుకొని రావాలి. సాయంకాలం ప్రతి వాళ్ళు 5 ఒక్క ఇంట్లో నుంచి ఒకరు తెచ్చాం గురువు గారు, ఆ ఒక్కరికే వస్తున్నాం, మిగతా 4గురికి మిస్ అయిపోయింది. మీ ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటే ముఖ్యం, అంతేనా? అంటే ఏంటండి, మా కోడలు నీళ్లు పోసుకుంది. నీళ్లు పోసుకుంది అంటే ఏంటండి? తెలియని వాడైతే స్నానం చేసింది అనుకుంటాడు. తెలిసిన వాడైతే మీ ఆడపిల్లలు పెరిగి పెద్ద వివాహమై సంతానం కలిగే సమయంలో సంతాన దోషాలు పోతాయి, గర్భశుద్ధి కలుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది. మీ అందరికీ కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసే అవకాశం ఉంటుంది. మగవాళ్ళకి ఏంటి అవకాశం అంటే ఈ మొదటి పూట మాత్రమే. పురుషుడి ద్వారా గర్భం వస్తుంది. స్త్రీ గర్భాన్ని నిలబెట్టుకుని 9 నెలలు. ఎవరైనా గ్రామ పెద్దలు, యువకులు, భక్త మహాశయులు, మహిళలుగా ఆరంభించి లోపలికి రావాలి. శంకర్జీ గారు వస్తారు, రండి లోపలికి. కంకణం కట్టుకున్న తర్వాత అందరం లేచి వెళ్ళి యజ్ఞగుండాల దగ్గర కూర్చుంటాం. యజ్ఞగుండాలు ఇప్పుడే అలంకరణ చేస్తున్నారు. అక్కడ మీకు యజ్ఞ సామాగ్రి రెడీగా పెడుతున్నారు. అక్షింతలు గాని, పువ్వులు గాని, నవధాన్యాలు గాని, యజ్ఞం పొడి గాని, అటుకులు. ఎవరు రాసుకుంటున్నారో మాకు ఎన్ని జంటలు అవుతున్నాయో చెప్పాలంటే ఎక్కువ అయితే ఎక్కువ యజ్ఞగుండాలు పెడతారు. రాయించుకోండి. ఒకసారి చెప్పి ఏం కాదు, పట్టుకోండి. ఎక్కువైనా కట్ట మాత్రం అలాగే రామచంద్ర భగవానికి, సీతామాతాకి, గ్రామ దేవతలందరికీ
పార్వతీపతయే హర హర మహాదేవ హర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీపురంతరవాస వెంకటేశ గోవింద నమస్కారం గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో శ్రీమన్మహాగణాధిపతయే నమః ప్రణో బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః మండలాకారం వ్యాప్తం యేన చరాచరో విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః వసుదేవ సుతం దేవో కంసచానూరమర్ధనో పరమానందం కృష్ణం వందే జగద్గురు పురాణానాం ఆలకామధేనవే శ్రీగురుభ్యో నమః అస్మద్గురుభ్యో నమః మమ గురుపాదుకాభ్యో నమః సమస్త గురు పరంపరాయే నమో నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం వేదాస్య వర్ధని మురారుస్వస్య ప్రణీసుబ్రహ్మగురుస్తనోభే దేవహిత్రా విశ్వవేద స్వస్తినస్మాక్షో అరిష్టనేమిః ఓం శాంతి 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 నమో ఓం శాంతి 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 పృథివీ శాంతాగ్న్యా శాంతాదో శాంతాదిత్యేన శాంతామే శాంతాభిజగోయమయతో నక్షత్రాదాంగా పశ్యాంతి రోషధయ శాంతిర్వనస్పతయ శాంతిర్గో శాంతిరదాశాంతిరశ్వశాంతి పురుషశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణ శాంతి 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 లక్షల కోట్ల జీవరాశుల జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తుంది. త్రికోటి జన్మనో జంతువు నరజన్మ పుణ్యము చేసుకుంటే ఈ మానవ జన్మ ఎత్తుతామట. ఈ మానవ జన్మలో కూడా ఇంత గొప్పమైన కార్యక్రమం చేయాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలంటే వస్తుందట. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత కాలమానంలో ఓ మనిషికి ప్రాణం పోయడమే కష్టం అవుతుంది. పిల్లలు కలగట్లేదు, పిల్లలు లేరు అనేటువంటి మాట ఎన్నోసార్లు వింటున్నాం. అవును, ఆపురాలు స్వాములు కూర్చోటం. ఆ 18 జన్మల పుణ్యం చేత మనం ప్రాణం పోస్తున్నాం. ఇది చాలా శ్రద్ధగా చేయవలసింది. ఇది కూడా ఆఫ్ చేయడం. దేవుడికి ప్రాణం పోయడము అంటే గండములు ఇవన్నీ దూరం అవుతాయిట, ముందు కాలంలో రావుట. అందుకనే చూడండి, ఏ దేశంలోనూ కూడా లేని అనాది కాలంగా మన యొక్క స్లోగనే ఓం శాంతి శాంతి శాంతి. ఎంత బాగుంది అంటే దానికి కూడా వేదం చెప్తుందమ్మా, 3 సార్లు శాంతి మంత్రాన్ని కనుక అంటే మొదటి ఓం శాంతికి ఈ లోకమంతా ప్రశాంతంగా ఉండాలి అంటే లోకంలో ఉన్న జీవరాశి నుంచి మొదలు పెట్టి నరుడికి నిలువెల్లా విషమే. అందుకనే చూడండి, ఎదురుగా మంచిగా మాట్లాడి పక్కకి వెళ్ళి కుట్టుకుంటారు మా మీద. బాగున్నాం, భలే ఉందండి కారు అంటాడు. బాగా ఉన్నాడు, ఎవరిని ఉంచాడు. నేను చాలా చోట్ల విన్నాను, పెద్ద పెద్ద గృహప్రవేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ తింటాడు. 99 మందిని విన్నానండి, ఒక 1% బాగున్నారు. కష్టపడి కట్టుకున్నాడు అయ్యగారు. 2 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. ఏ లోను పెట్టాడు, ఏ భూమి అమ్మాడు, అప్పు చేశాడో, బంగారం పొదువ పెట్టాడు. ఇప్పుడు సెట్ అయిందండి మా ఊరు, మా అమ్మాయి ఇప్పుడు సెట్ అయిందండి అన్న వాళ్ళు ఉంటారండి. మొత్తమే చెడు లేదు. అలా కొంతమంది మీ మేలు కోరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాగుండాలని 2వ శాంతి మంత్రం. వాళ్ళు ఉంటే కదండి మనం బాగుంటాం. ఏడ్చే వాళ్ళ వల్ల దెబ్బతింటాం. 3వ శాంతి మంత్రం నీ కోసం, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం బాగుండాలి. ఎంత బాగుంది చూడండి వేదము. అందరూ బాగుండాలి. ఎప్పుడప్పుడు స్లోగన్లు పెడుతుంటారు స్టేటస్ లో పెట్టే వరకు వాడు పాటించాడు. శ్లోకాలు పెడతాడు వాడు, వాడు చదువులాంటి రానే రాదు. వాడు ఇంకొంత ఫార్వర్డ్ కొడతాడు. మనం కూడా మారాలిగా. అసత్యం ఆడరాదు అంటాడు, వీడే అబద్ధం ఆడతాడు.
అంటే స్టేటస్లకే కొటేషన్లు పెడితే కాదు, మనం పాటిస్తూ నలుగురికి చెబితే మన సనాతన ధర్మం నిలబడుతుంది. సనాతన ధర్మంలో ఉన్న మంచి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. ఇంకొకరికి ఇబ్బంది జరగండి, నొప్పింపక తానొవ్వక ఇంకెవరికి నొప్పి కలిగేటట్టు మాట్లాడుకోండి. బాగుంది అంటే పాపం అంత ఇందు పెట్టుకొని బాధపడదా, కంపోజ్ చేయించాలి కానీ లాకులు మంచిగా ఇచ్చేది ఉండనే గోద్రేజ్ పెట్టడా మీ ఆయన ఎందుకు? వాళ్ళకి నచ్చిన కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు. నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది. రేడియోలో ఒక పాట వచ్చేది, వాగ్భూషణం సభూషణం అని ఒకటి వచ్చేది మన చిన్నప్పుడు. అంటే వాగ్భూషణం మనకు నిండుతుంది అయ్యగారు, మాంగళ్యం పెరిగింది, పుస్తలు పెరిగినాయి అయ్యగారు, దీపం కొండెక్కింది. అంటే ప్రతిదీ శుభమే మాట్లాడతాం, అశుభం మాట్లాడడం. అంత మంచి పదాలతో, అంత మంచి నడవడికతో, సంస్కారంతో వెళ్తున్న సనాతన ధర్మానికి మీరందరూ కూడా గొప్పనైన ధర్మాత్ములు. మీరందరూ తలావో చెయ్యేసి మీరు సంపాదించిన ఆస్తిలోంచి, సంపదలోంచి కొంత ఇంత ధర్మ నిలబడడానికి కారకులయ్యారు. ఎంత గొప్పగా మిమ్మల్ని అభివర్ణించవచ్చు, ఎంత గొప్పగా మాకు అనిపిస్తుందంటే భగవంతుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. రూపాయి తీసుకోడు, పక్కన పెట్టి చిన్నగా పక్కన దొరుకుతాడు. మన ఊళ్ళో జరిగింది కూడా. పడాలనుకోండి, ఎక్కడో ఉన్నవాడు పిలిచి మరి తీసుకుంటాడు. ఆయనకు తెలుసు ఏ రూపాయి మంచిది, ఏ మనిషి మంచోడు, ఏ కుటుంబం మంచిది. వాళ్ళదే 1000, 50,000, 1,00,000, 2 లక్షల, 10,000, 20,000, 5,000 వాళ్ళవి పడతాయి. ఎందుకంటే అందరూ పట్టి గుడి పెడతాది పుణ్యమై. ఆ వైబ్రేషన్స్ అన్ని శరీరంలోకి వెళ్ళాలి. ఆ మంత్ర ప్రభావం అంతా ఈ స్థలంలో నిక్షిప్తమవుతుంది, మీలో నిక్షిప్తమవుతుంది. మీ అందరికీ ఆ శాంతి మంత్ర ప్రభావం వల్ల ప్రశాంతత వస్తుంది. అందుకనే చూడండి, ఏ గుడి కన్నా వెళ్ళండి, మీరు చిన్న పోచమ్మ గుడికి వెళ్ళినా కూడా ఎంత ప్రశాంతంగా ఉంది గారి గుడి దగ్గర. వందలాది మంది చేస్తున్నారు. ఎవ్వరు లేనాడు మేము ముగ్గురం వెళ్ళేవాళ్ళు. నన్ను తీసుకొని నడుచుకుంటూ దానయ్య వచ్చేవాడు. భయపడి మా ఊళ్ళో దానయ్య ఉండే శారీరక ఆయన, మేమందరం పోయి వీళ్ళే ఒక 100 సార్లు యాదగిరెడ్డి మామ, ప్రవీణమ్మత్తమ్మ వాళ్ళే రథం మీద కూర్చునేవాడు. 100 సార్లు నేను చేయించేవాడు. ప్రతి శనివారం, 2వ శనివారం వెళ్ళేవాడు. కృష్ణానంద స్వామిగా మారారు. వారి ముందుగానే యాదగిరెడ్డి మామ ముందు మేము మంత్రం చదవాలంటే భయపడేవాడు. వాళ్ళకి వచ్చేవి మంత్రాలు, రుద్రం చదివేవాళ్ళు, అభిషేక మంత్రాలన్నీ వచ్చాయి, యజ్ఞ మంత్రాలన్నీ వచ్చాయి. మా నాన్న అనేవాడు, నువ్వు వాళ్ళు తెచ్చేవి కదా, 2 చేతులు కిందికి పెట్టి చెప్తారంటమ్మా, కింద పాతాల లోకాలు ఉన్నాయట. పాపాత్ములంతా కింద ఉంటారట. పాపం చేసిన వాళ్ళు, రాక్షసులు, దయ్యాలు, భూతాలు ఇవన్నీ పాతాల లోకంలో ఉంటాయి. మధ్యలోకం, భూలోకం, ఈ లోకంలో మనం ఉంటాం మనుష్యులు. అంటే ఈ జై పాపాత్ములకు, దయ్యాలకు, పిశాచాలకు చెప్పాలంటే చేతులు కిందికి పెట్టి చెప్పాలి. మనిషికి జై చెప్తాం అనుకుంటే, నమస్కారం చేద్దామంటే మధ్యలో పెట్టాలి. దేవుడికి, పరమాత్ముడికి ఎవరైనా చెప్పాలి, ఈ జై దేవుడికే వెళ్ళాలి అంటే బ్రహ్మానందం పైన పెట్టాలి. మీకు అందరికీ గుర్తుపడతారు నన్ను ఇప్పుడు. భక్తి టీవీ ఏదో ఒకటి ఉందండి, దాంట్లో అప్పుడప్పుడు నేను కనిపిస్తుంటాను. కోటి కోసం ఇదే గొంతు. అక్కడ చెయ్యెత్తండి అంటే 60-70 వేల మంది ఆ గ్రౌండ్ లో అలా ఎత్తేస్తారు. నన్ను దూరంగానే ఎత్తేస్తారు, ముందు ఎత్తమంటాడు. అంటే నీకు తెలుసు పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడని. ఈ చిన్న తల్లి ఇలా చెప్తుంది, పైన ఉన్నాడు, కింద ఉన్నాడని చెప్తారు, పైన ఉన్నాడు అని చెప్తారు. పైన ఉన్న వాడికి వెళ్ళాలి అంటే చేతులు పైకి పెట్టి చెప్పాలి. చూద్దాం ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారో. పార్టీలు అంటే రాజకీయ పార్టీలు కాదండి, రాక్షసులు, దయ్యాల పార్టీలోనా, మానవుల పార్టీగా, భగవంతుల పార్టీగా ఇప్పుడే బయటపడుతుంది. దేవుడికి చెప్తే 100 మార్కులమ్మ, మనిషికి చెప్తే 50, పిశాచాలకు చెప్తే 0. జయములో యజ్ఞ భగవానికి ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి మధుమాతారతాయతే మధుక్షరంతి సింధవః సంతోషదే మధురక్త మధురది మధుమత్పాంతి మధుమృజా Namaste.
నమస్సు వచ్చి ఆ పరమాత్ముడికి నమస్కారం దినదినాభివృద్ధి వస్తు యజమానకం సమస్త జనానాం దినదినత్రాలు ఇప్పటిదాకా విన్నాం, పారాయణం జరిగింది. రెండవ మంత్రాలు తలకొండ పల్లవి కడతాను అయ్యో రిజిస్ట్రేషన్ పేపర్లు సాక్ష్యాలు అందరం కారెక్కుతున్నామయ్యారు. పట్మని దుమ్మాడు రోజుమా వద్దా, ఇంత కఠినాత్మకైనా అనుమానం ఉంటుంది. బయటికి వెళ్ళినా అయ్యారు ఎదురుగా కుండ పగిలిపోయింది పోవచ్చా, చీపురు కట్ట ఎదురైంది పోవచ్చా, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని సభలు అనలేము నేను మీరు ఇట్లా వదిలేవారంటే ఇంకో 10-20 ఉంటాయి. ఇవి అశుభ శకునాలండి. మన పెద్దవాళ్ళు ఊరికనే పెట్టలే, రానివాడు మూడవాడు ఉన్నాడు, నా పక్కకే ఉన్నాడు, నాకేమన్నా చెప్పాలి. ఎట్లా చెప్తాడమ్మా, తడతాడు అంటాడు. ప్రజలన్నీ మాట్లాడలేడు. మరి బల్లికి మాటలు వచ్చా, చెప్పడానికి ప్రయత్నిస్తుంది దాని భాషలో, చప్ 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 అంటుంది, మనకు అర్థం కాదు. మనం వినిపించుకోకుండా పోతుంటాం. అప్పుడు దొంగి మన మీద పడుతుంది. ఎక్కడ ధర్మం మీద మాత్రమే మొత్తుకుంటారు. పండున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, పవరున్న ధర్మం మీదే అవాకులు చెవాకులు పెడుతుంటారు. మనకు తెలియదు ఎంత పేరితే అంత శక్తివంతం అవుతుంది సనాతన ధర్మం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు వేలాడు మొన్న సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తారన్నాడు. ఉదయం నిర్దిష్టాలన వాళ్ళు ఎవరు వాడికి తెలియదు. నీ నోటి వెంట సనాతన ధర్మం అనిపించగలిగాం చాలు, లేదు అనేటట్టే ఉందన్నాడు. సనాతన అంటే ఏంటి సార్, ఎప్పటికీ చావు లేనిది, ఎప్పుడు మొదలు కానిది, ఎప్పటికీ ఉండేదని వాడే అంటున్నాడు. ఇక దాన్ని లేకుండా ఎట్లా చేస్తున్నాడు. వాళ్ళ తాత అన్నాడు పోయాడు, వాళ్ళ అయ్య అంటున్నాడు పోతాడు, వాడేమన్నా ఉంటాడా? ఉన్నాడు కదండి. ఎంతటి వాడైనా రావణాసుడు అంతటి వాడే మహాభక్తుడు. ఆయన మించిన భక్తుడు లేడండి శివుడి భక్తులలో. తెలుసా, శివలింగాన్ని మీరు ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, ఆయన 100,000,000 లింగంగా. మనమా రోజు శివాలయాన్ని దర్శనం చేసుకొని ఊర్లోనే ఉంటారు కదా. హైదరాబాద్ వాళ్ళంటే పండగకు అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొబ్బరికాయను పండ్లు మారడాకులు పెడతారు. పుట్టినరోజు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పిల్లల పుట్టినరోజులు ఈ గుళ్ళోనే జరుపుతారు. ఫోన్ చేస్తారు అయ్యగారు, మా పాప పేరు మీద పుట్టినరోజు, కొబ్బరికాయ కొట్టండి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం 100 రూపాయలు. పిచ్చి కేకలకు ఖర్చు పెట్టదు కాదు. డిసప్పాయింట్ అవుతున్నారా? ఎందుకంటే అది మన సంస్కృతి కాదురా తల్లి. ఎందుకంటే ఇప్పుడు అది విష సంస్కృతి అయిపోయింది. మగ పిల్లలకు చెప్తే బాధపడతారు. వాళ్ళు నాన్న ఎవరి కొడుకు ఎవరికి తెలియదు, వాళ్ళకి పెళ్ళే లేదు. దీంట్లో బర్త్డే అంటించారండి మనకి. ఈ మగ పిల్లలు కానీ ఎవరైనా అర్ధరాత్రి వేళ మొదలు పెడతారు కదండి, కరెక్ట్ గా 11:40 నుంచి మొదలు పెడతారు. అది ఇంటి దగ్గర కాదండి, 3-4 రోజులు కలిసే మధ్యలో బండిని సెంటర్ స్టాండ్ వేస్తాడు, రథం మీద పెట్టినట్టు. దాని మీద కేక్ తెచ్చి పెడతాడు, దాని మీద కొవ్వుతో తయారు చేస్తే కొవ్వొత్తి పెడతాడు. అప్పటికే అది ఎన్నో రోజులు తయారు చేసి పురుగులు పట్టిన కేకు దాని ఉంది. దాంట్లో విషపు తుల్యమైనటువంటి స్ప్రేలన్నీ కొడుతుంటారు. అందులో వాణి పేరే రాస్తారు దాని మీద. ఎవరి పేరు, ఎవరి బర్త్ దినమో వాటి మీద రాస్తారు. ఈ మధ్యలో డిజిటల్ వచ్చింది, అది మొహం కూడా పెడుతున్నారు, ఇట్లనే మరి బొమ్మ పెడుతున్నారు. ఇలా వారికి చెయ్యి కత్తిని ఇస్తారు, సొడకాన్ని ముక్కలు ముక్కలు చేసుకో, నీ పేరు ఖండాలుగా నడిపించుకో. నేను అడుగుతానండి, 3 రోజుల దూరంలో ఏం చేస్తారు తల్లి మీరు? 3 రోజులు కలిసే చోట మీరు తల్లులు అయితే ఏం చేస్తారు? దిష్టి తీసి అన్నం ముద్ద పడేపిస్తారు. ఈ పిల్లలు ఏం చేస్తారు? 3 రోజుల కూడల్లా దిష్టి తిండి తింటున్నట్టు అక్కడ కేక్ పెడితే అన్నీ చెప్తున్నారు సార్, మీరు గమనించండి. అర్ధరాత్రి ఏం తిరుగుతాయమ్మా? దయ్యాలు. ఇక ఎవరో నేను చెప్పాను, అక్కడ కూర్చున్న వాళ్ళు నిలబడ్డారు. వాటికి దీపం ఉంటే భయం కదా, అందుకని ఉప్పని ఆర్పేస్తారు. దీపం పెడితే భయపడుతుంది కదంటే దయ్యాలు. మరి దయ్యాల్లా ఉండడు కదా అప్పటిదాకా. ఆ కేకులు కొంచెం పూసుకుంటారు తల్లి, దయ్యాల లక్షణాలు కదా. మొత్తం ముఖానికి పూసి దయ్యాల్లాగా తయారు చేస్తారు. చాలీస, భగవద్గీత ఎప్పుడు అదే స్మరణని వాళ్ళ అకౌంట్ లో వేయించుకొని పుట్టారేమో వాళ్ళకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకున్న ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆ శ్లోకాలు 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు భగవంతుడే ఏముంది భగవద్గీత ఉన్న దేవుళ్ళ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. కృష్ణుడు ఎప్పుడున్నా భగవద్గీత చెప్పినప్పుడు నిలబడి ఉంటాడు. అర్జునుడు కూర్చొని బతికున్నాడా చచ్చిపోయాడా? బతికుండు తిన్నాడు కదా, బతికుండి వెళ్ళాడు ఆయన. ఈయన బతికుండే చెప్పాడు, మన బతికున్నప్పుడు ఉండాలనేది ఉంది. విభూతి యోగం ఉంటుంది, సన్యాసం తీసుకోవాలా, సన్యాసం గురించి ఉంది.
యుద్ధం కొట్లాట ఎట్లా చేసుకోవాలో కూడా ఉంది, కొట్లాట ఎట్లా ఆపాలో ఉంది, చదువు ఎట్లా చదువుకోవాలో ఉంది, సంస్కారం ఎట్లా ఉండాలో కూడా ఉంది. దాంట్లో లేనిది ఈ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో ఉన్నది దాంట్లోనే. కాబట్టి భగవద్గీత అంత గొప్పమైనది. అది పారాయణ చేసిన వాళ్ళకి మా దీంట్లో ఇప్పుడు వెల్కమ్ గా మీకు చెప్తున్నాం సార్. ఎందుకంటే మీరు కృష్ణుడి భక్తులే అంత కులసాగి వెళ్తానే తృప్తి పడ్డాడు. మీరు కూడా అంతా ఆకర్షిస్తారు. ఏమంటున్నా ఎక్కడ పంచవాళ్ళు ఎంత పించాలి, మీ ఆయనని వేరే వాళ్ళకి మీ ఆయనని తీసుకొని దుర్మార్గంలో ఉంటే చిన్నగా మన కాట్లు గడియలంతా మనం ఏంటంటే మాకు ఆనందం వేసింది. ఎందుకంటే 100 ఏళ్ల గుడి అప్పుడు ఏ భక్తులు పెట్టారో మళ్ళీ మనందరం పెట్టగలుగుతున్నామో మన చరిత్రలో ఉంటాం. 3024లో మనల్ని నడుస్తారు. అప్పటిదాకా కూడా మన పేరు ఉంటుంది. ఏది చేసినా ఉండదమ్మా. మీరు అన్నం పెట్టండి, మంచి భోజనం పెట్టండి. ఇప్పుడు సాయంత్రానికి ఇంకెవరైనా పెడితే పొద్దున్నే మర్చిపోతాం. పొద్దున బాగుండే కానీ సాయంత్రం ఇంకా బాగుందండి. రేపటికి ఇద్దరిని కూడా మర్చిపోతాం. బట్టలు ఇస్తే 6 నెలలకు చిరిగిపోతాయి, మర్చిపోతాం. ఏమండి డబ్బులు ఇస్తే 5 నిమిషాల్లో ఖర్చు అయిపోతాయి. శాశ్వతమైనది ఏదైనా ఉందా అంటే దేవాలయ నిర్మాణం, దేవుడి ప్రతిష్ట. ఇది నేను చెప్తున్న మాట కాదు, వెనకటి మహారాజులంతా చేసిన పని అదే. పెద్ద పెద్ద దేవాలయాలు మీరు చూడని యాత్రలు కాదు, మీరు చెయ్యని తీర్థయాత్రలు కాదు. నేను చెబితే చాలా చిన్నపిల్లవాడిని. నీకు తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం ఇదే వెంకటేశ్వర స్వామి ఉన్న క్షేత్రం. మొట్టమొదట గర్భగుడి కానీ గుడి కానీ లేదు. ఆయన అమ్మవారిని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. గుట్టలో దాక్కున్నాడు. గడ్డపాల దెబ్బ తగిలింది. పాల ఆవు పోస్తూ ఉంటే ఆ ఆవు యొక్క ఓనర్ వచ్చి కొట్టాడు. ఇప్పటికి పచ్చకర్పూరం పెడతారు. తర్వాత శిల అయిపోయాడు. అమ్మవార్లు ఇద్దరు, పద్మావతమ్మ అలివేలు మంగమ్మ ఇద్దరు అడుగుతూ ఉంటే వెనక్కి జరిగి 7 కొండల మీద శిల అయిపోయాడు. కలియుగ ప్రత్యక్ష దైవం. మరి గుడి ఎవరు కట్టారమ్మా? ఎవరికన్నా తెలిస్తే చెప్పచ్చు. గర్భగుడి ఎవరు కట్టారు? మీ అందరికీ తెలుసు. నా ద్వారా తెప్పిద్దాం అనుకుంటా. తెలియదు అనొద్దు కదా, అశుభం పలకద్దు కదా. ఇప్పటి నుంచి తెలుస్తుంది. నేను చెప్తుంది పట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. ఏమ్మా, తొండమాన్ చక్రవర్తి కట్టారు. ఎవరు కట్టారు? పాటలో ఉంటుంది కదా, తొండమాన్ చక్రవర్తి అని ఉంటుంది కదా. గర్భగుడి వరకు, గర్భగుడి అభిమాన గోపురం, బంగారు గోపురం అంతా తొండమాన్ చక్రవర్తి కట్టాడు. ఆయన ఉన్నాడా ఇప్పుడు? ఆయన పేరు గుర్తుందా మనకి? చూడండి, మీ ముత్తాత వాళ్ళ తాత పేరు చెప్పండి. మన వంశంలో వాడు గుర్తులేడు, వాడెవడో మనకు గుర్తున్నా. అదే ఎప్పుడైనా 55 పహనీయులు కావాలి, భూమి కొంచెం వెళ్ళింది అనుకోండి, 55 తాత కూడా గుర్తొస్తాడు. రామచంద్రయ్య మా తాతలే పంతులు. ఆ రాక్షసుని నేను పెట్టుకున్నాను. పొలం కావాలి కావాలి. అంతకుముందు అడుగుతలేడు. మీకే అమ్మ చెప్పుకుంటే కొంచెం నవ్వుకుంటా కూడా అంతే. నేనే పోరాలు మాత్రం నేను కూడా అడుగుతుంటాను కదా. ఊరికే తాతలు అట్లా గుర్తు చేసుకుంటున్నాం. మిగతా గుడి స్ట్రక్చర్ పెద్దదంతా కూడా శ్రీకృష్ణ దేవరాయలు కట్టారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ విగ్రహాలు ఉంటాయి, ఇంత పెద్ద పంచలోహ విగ్రహాలు. వాళ్ళ ఇద్దరు ఆవిడలు గడ్డపార పార కూడా ఉంటుంది. బయటదంతా కట్టుకొచ్చాడు. వాళ్ళు లేకున్నా వాళ్ళ పేర్లు ఉన్నాయి. కృష్ణదేవరాయలు వాళ్ళ తాతగారు బుక్కరాయలేమో హంపి గుడులన్నీ కట్టాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 గుడి ఏది అంటే హంపి. మన గుడికి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి వస్తున్న పీఠాధిపతి ఎవరో తెలుసా అండి? హంపి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుల యొక్క పరంపర. వాళ్ళు రావాలి అంటే 1-2 సంవత్సరాల ముందు బుక్ చేయాలి. కానీ మన అదృష్టం ఏంటో తెలుసా అండి? నరసింహారెడ్డి గారు గురువు వాళ్ళందరూ ఒకే అంటున్నారు, గురువుగారు ఎలా అన్నా వారి చేత జరగాలి. నేను గురువు గారికి ఫోన్ చేశాను. ఎలా రాజా ఏంటో చెప్తా, ఇలా ఉందండి. వీళ్ళ ముందే చేశారు, ఇక్కడ ఓపెన్ స్పీకర్ పెట్టి. చాలా కుదరదు, అన్ని ఎప్పుడో ఇదైపోయింది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. సరే ఒక పని చేస్తాం, ఒక రోజు ముందే వస్తాను. అసలు ఎంత అదృష్టం తెలుసా? నరసింహారెడ్డి గారు అడగండి, ఎన్నో రోజులు వాళ్ళు కూడా వచ్చారు, మేము ప్రతిష్టలు చేస్తాం. ఆ నిమిషం వచ్చి 20 నిమిషాల్లో వెళ్ళిపోయేవారు. 20 నిమిషాలు. మనకి ఒక రోజు ముందొచ్చి రాత్రి ఇక్కడే ఉండి రాత్రి ప్రవచనం చెప్పి మనందరికీ వారి స్వయ హస్తాలతో చేతికి ప్రసాదం ఇచ్చి తెల్లవారి బ్రహ్మ ముహూర్తంలో యంత్రాలు వాళ్ళ స్వయం హస్తాలతో అక్కడ ప్రతిష్ఠ చేసి మన దగ్గర నుంచి సన్మానము సత్కారము పొంది వాళ్ళు మళ్ళీ భాగ్యనగరానికి బయలుదేరి హంపీకి. ఇంకా కూడా మీకు చెప్పాలి అంటే మేము 100కి 70 పైసల దూరంలో ఉన్నాం. ఇంకా 30 మైనస్లోనే ఉన్నాం. 30-35. ఇంకా మీ బంగారు చేతులు ఇలా అంటే ఆయనతో బయటపడతాం.
అన్ని మైనస్లు పెట్టి తర్వాత ఇస్తామని చెప్పి పనులు సాగిస్తున్నా. ఇక్కడికి ప్రతిదాని రమ్మన్నప్పుడల్లా వచ్చాను. మనం కార్యకర్తలం అవ్వాలి, ఇప్పుడు కార్యదర్శనం అవ్వాలి. కార్యదర్శి అంటే చూడటమే, కార్యకర్త అంటే పని చేస్తాం, వంగి పని చేస్తే కదండి ఫలితం. ఇంకా ఎవరైనా దాతలు కానీ హితోధికంగా విటమిన్ లేని పనవట్లేదు, మనీ లేకుండా ఇంకా ఏమైనా ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఏదో ఒక రూపంలో చేస్తే అన్నదానానికో యజ్ఞ సామాగ్రికో ప్రతిష్టకో యంత్రాలకో స్వామీజీకి ఇచ్చే దక్షిణకో ఇప్పుడు ఇస్తే ఎందుకు అడుగుతున్నానంటే ఈ 3 రోజుల్లో కార్యక్రమంలో వినియోగపడతాయి. కార్యక్రమంలో వినియోగపడితే గుడిలో ఉంటాయి నీ రూపాయి, ప్రాణ ప్రతిష్టలో ఉంటాయి. అంటే గుడిలో నీ రూపాయి కూడా ఉంటుంది. మీ పిల్లల పేరు మీద, పెద్దల పేరు మీద, మీ వెళ్ళిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థము, లేదు మీ పిల్లల యొక్క విద్యా బుద్ధుల కోసము 5 సార్లు ఓం 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 అనుకుంటూ ప్రాణాయామం చేయండి. ఓం భూ సత్యం బ్రహ్మగోం అందరూ నమస్కారం చేసుకుని మమ అనుకోండి అమ్మా. మమ యజమాన సమస్తోపాక్షయ ద్వారా ఒక్కొక్క చోట కంప్లీట్ అయ్యాక ఇంకో చోట ఇక్కడ నిదానంగా పనులు బస్సు వెళ్ళిపోయేది లేదు. ఓం సర్వే స్థలాన్ని పదార్థాన్ని శరీరాన్ని శుచిగా భవంతో. ధ్యానం అందరూ చేతులు జోడించి మహాగణపతిని ధ్యానం చేసుకోండి. గణపతి పూజ జరుగుతుంది, అవ్వంగానే కంకణం కట్టుకుంటారు. ముఖ్య విజ్ఞప్తి, ఫస్ట్ యజ్ఞం దగ్గర కూర్చున్న దంపతులకు కంకణాలు ఇస్తాం. వాళ్ళు కట్టుకొని ఆ దంపతులు జంటలు లేచి అక్కడికి వెళ్తారు. వాళ్ళు స్థానంలో కూర్చోవాలి కాబట్టి మిగతా వాళ్ళందరూ తర్వాత ఇక్కడ అయ్యగారు కూర్చొని ఉంటారు, అడిగి కట్టించుకోండి. మీరు యజ్ఞ దంపతులను ముందు పంపిస్తే యజ్ఞం ప్రారంభిస్తాం. ఆ కంకణం కట్టుకోమని యజ్ఞం ప్రారంభం అవుతుంది. యజ్ఞం పూర్తయిన వెంటనే ఆ యజ్ఞంలో ఉన్న మంట చేత, జ్వాల చేత అగ్నిని తీసుకొని విగ్రహాలకి ప్రాణం పోస్తారు. అంటే వేడితో మొట్టమొదటి ప్రాణం గుర్తుపెట్టుకోండి, అగ్నితోటి ప్రాణం ప్రారంభమవుతుంది. మీరు కూడా ఊర్లలో చూడండి, ఓ మనిషి బాగా వేడిగా ఉంటే ఎవరు టెన్షన్ పడడు. బాగా చల్లబడిపోతున్నాడు, చల్లగా అయిపోతున్నాడు అనుకోండి, మంతులు చల్లగా అయిపోతున్నాడు, తొందరగా అంబులెన్స్ వెళ్ళిపోదాం, కాళ్ళు రాద్దాం, చేతులు రాద్దాం, మొత్తం చల్లబడిపోయాడు అనుకోండి, 2 గంటకి చెప్తాను, 2 గంటలు తీసుకురాకుంటారా ఆయన అంటే ఏంటి? చల్లబడిపోతే ఏమవుతుంది? అమ్మ అందరూ కుడి చేతితో 5 సార్లు అక్కడ పెట్టిన కొబ్బరి ముక్కలు, పండ్లు నైవేద్యం పెట్టండి అందరూ కూడా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి, పూర్వాభూషణం సమర్పయామి, అమృతాభిధానం సూత్రాభూషణం సమర్పయామి, హస్తపుచ్ఛానం తాంబూలం సమర్పయామి. అథ నీరాజనం. అందరూ చప్పట్లు కొడుతూ ఉండండి, హారతి జరుగుతుంది. హిరణ్యపాత్రం మధురా పూర్ణం దదామి, ఏకధాత్రం భణమపాతే, ఏకదైవజమానాయస్తే గతధారే ధ్రువధరే ధ్రువధరే ధ్యానే సర్వజనే ధ్యానస్తే సుబ్రహ్మణ్య దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. ఆగమనేం సమర్పయామి. చక్షు శిరసి ధారయేష భగవానికి, సాక్షి గణపతి భగవానికి, శ్రీపుగుంతల గణపతి భగవానికి, రేవలో కాశీ డుండి గణపతి భగవానికి, శ్రీశైల రత్నగర్భ గణపతి భగవానికి, శ్రీపుగుంతల గణపతి భగవానికి. అందరూ హారతి కళ్ళకద్దుకోండి. నమస్కారం సమర్పయామి. ఓమితి మంత్రపుష్పం నమస్కారం అమరాధ పూర్వ క్షమాపణ నమస్కారం సమర్పయామి. పునః పూజనం చ కరిష్యేయామి. ఆరోహయామి. ఓం యస్సృత్యానామోక్షాన్నిర్విఘ్నతాసిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజనేన సర్వం శ్రీ ఏతత్ఫలం మహాగణపతి దేవత దివ్య చరణారవిందార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ప్రతిష్టా కార్య దిగ్విజయతా సిద్ధిర్భో నమః. అనంత దేవేశ అనంత ఫలదాయక ఓం కృష్ణైవ సమాహితై న్యాయాయ సహస్రయుగో సుబ్రహ్మణ్యం శ్రీమంతాయ నమః. దక్షకాయ నమః. కాలభైరవాయ నమః. లక్ష్మీనారసింహస్వామి నమః.
రక్షాసూత్రదేవతాభ్యో నమః. యజ్ఞం దగ్గర కూర్చునే దంపతులు ఎవరున్నారో వాళ్ళు మంత్రులు గారిని పిలిచి దేవుడు కొన్ని తీసుకున్నాను వాళ్ళు అడిగి తీసుకోండి. ముందుగా భార్యాభర్త ఒకరికి ఒకరు కట్టుకోవాలి. కంకణం కట్టుకున్న వాళ్ళకి మంగళహారతులు ఉండాలి. 4 పక్కల కూర్చో ఇంకేమైనా రాయవాళ్ళు ఉన్నారా పిల్లలు? పిల్లలకు కూడా ముట్టు పెట్టండి. జడలు దంపతులు 2 గింజల అక్షింతలు చేతిలో పట్టుకోండి. ఓం దేవి మాధమదయంత దేవాస్తాం విద్గలోగా పదమోపదంతే కదా విఘ్నరాజ వినాయక గింజల అక్షింతలు యజ్ఞగుండంలో పూర్చేయండి. 2 గింజల అక్షింతలు వేయండి. లక్ష్మీనారాయణ వేసుకున్నారా తల్లి? అయినా మగవాళ్ళు ఇలా 2 చేతులు తీర్థానికి పట్టిన నీళ్లు తీర్థమై మనం తీసుకుంటాం. దేవుడి గుడిలో ఉన్న శంఖంలో వస్తే కదా నీ చేతిలో ఉన్న శంఖం ఉంటుంది. ఇలా పడితేనే అది పవిత్రమైన లోపలికి వెళ్తుంది. ఇలా లోపలికి పెట్టాలా? పొట్టలనే లోపలికి 2వ వేల తర్వాత పెట్టారా? అమ్మ ఆడవాళ్ళు పుష్పంతో మీ ఆయన చేతిలో నీళ్లు వేయండి. ఒక చుక్క కిందికి వదిలి పెట్టాలి మన ఆయన చేతిలో. తాగండి నేను 2వసారి కేశవాయ స్వాహ వేయండమ్మా. తాగండి నాయన. అల్లి నీళ్ళ చుక్కలు వేయండి మీ ఆయన చేతిలో. తాగండి నాయన. ఇప్పుడు ఆ నీళ్ల చెంబులు మగవాళ్ళు తీసుకోండి. అమ్మ అట్లా అంటారు. మళ్ళీ నీళ్లు వేయండి. మళ్ళీ పుచ్చుకోండి. తాగండి తల్లి. దగ్గరలో ఉంటే కళ్ళు చూడవండి. కళ్ళల్లో పుచ్చొద్దు. ఎక్కడితో పొమ్ము మీకు తీయండి. దానిగా చూడవండి. పిల్లలు ఆక్రమణం చేయడానికి పెళ్లి అయితేనే కొద్దిగా అక్షింతలు చేతిలో పట్టుకోండి. 3 సార్లు వాసన చూడాలి. ఎడమ చేయి భుజం మీద ఉంచి మీ వెనకకి తిరగాలి అక్షింతలు. గుడి చేతోటి ముక్కు చివరన పట్టుకోండి. ఎడమ చేతి గుడి చేయి మోచేయి కింద పెట్టి ప్రాణాయామం చేసుకోండి 5 సార్లు. అక్షింతలు చేతిలో పట్టుకోండి. అరచేతి రేఖలలో ఉండాలి. ఈ కొసలలో పట్టుకోవద్దు. కొసలలో పట్టుకుంటే 5% మీకు యజ్ఞ ఫలితం వస్తుంది. అరచేతి రేఖల మధ్యలో పట్టుకుంటే 100కి 100%. ఎందుకంటే దేవుడు నేను మీకోసము. ఇప్పుడు ఆచమనం ఎట్లా చేయాలో తీర్థం ఎట్లా పుచ్చుకోవాలో తెలిసిందా లేదా? శంఖం అంటే శంఖ ముద్ర. ఇది శంఖ ముద్ర. శంఖం దేవ ముద్ర. యజ్ఞం చేసేటప్పుడు ఆవు ముఖం. మన అయోధ్య అక్షతలు కూడా ఇలా ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి ముద్రతో. నేను ముద్ర ఆవు తలకాయ కొమ్ముడు ఆవు మొహంతో ఇచ్చారు మనకి. ఒక్కొక్క ముద్ర ఉంటుంది. ఆ ముద్రల వల్ల మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత వస్తుంది. మంచి ఆరోగ్యం వల్ల అనారోగ్యాలు దూరం అవుతాయి. అంతేకాదండి నెత్తికి ఎప్పుడు రాయొద్దండి. ఇలా తాగినప్పుడు ఇక్కడ ఎంగిల్ అయిపోతుంది చెయ్యి. అందుకని చెయ్యి కడిగించాము. 4వసారి కిందికి వదిలి పెట్టండి. ఈ ఎంగిలైన చెయ్యి బ్రహ్మదేవుడు ఉండే స్థానం ఇది. మానదే నెత్తి దగ్గర అక్కడ రుద్దుతారు. ఎంగిల్ రుద్దొచ్చా? అందుదాని తీర్థం పుచ్చుకున్నాను చెప్పగలుగుతుందని చెప్పండి. తీర్థం అంటే మా యొక్క గురువుల్లో నా గురువులు మేము తీసుకునేది మాకు మంచిని చేసేది తీర్థం, చెడువు చేసేది కాదు. తల్లులకి తెలుసు. మా తల్లులంతా అండి 3 సార్లు ఇస్తారు తీర్థం. ఒకసారి మనకు తొందర అయ్యారు 3 వెళ్ళిపోతా అంత తొందరనే ఉన్నది. 3 సార్లు వెయ్య తీసుకోండి. లేదు 3 సార్లు వెయ్యమని కాదు. 1 సెకండ్ లేట్ అవుతుంది అంతే. కానీ ఆ మంత్రంలో పవర్ చూడండి. అకాల మృత్యుహరణం. ఎప్పుడు పడితే అప్పుడు మీకు చావు రాదు. మన నాగర్ కర్నూలు జిల్లా వాడే పాటలు పాడేవాడు. చిన్న చిన్న పిల్లలు బాధ అనిపిస్తూ ఉంటుంది. మన వాళ్ళ అత్తగారు ఊళ్ళో ప్రతిష్ట చేశాం. వెలుగొమ్ముల చెన్నకేశవ స్వామి ప్రతిష్ట చేసి వచ్చాం. గంగాపురం చెన్నకేశవ స్వామి కంటే ముందు వెలుగొమ్మలో చెన్నకేశవ స్వామి అట ప్రతిష్ట చేశారు. అది అత్తగారట. ఎంత బాధపడుతున్నారు చిన్న వయసులో.
వెనకటిక 120 ఏళ్ళ పైబడి బతకాలి అని ఆశీర్వచనం. శతమానం భవతి, 120 ఏళ్ళు, 100 ఏళ్ల పైన. 60 ఏళ్ళకి షష్ఠి పూర్తి. మాకు ఇప్పుడు షష్ఠి పూర్తుల కార్యక్రమాలే వస్తలేవు. ఇక్కడ వాడు బతుకుతూనే లేడు కదా. ఎందుకంటే నడవడిక మారిపోయింది, తిండి మారిపోయింది, బతికే విధానం మారిపోయింది. యజ్ఞాలు ఎక్కడో చోట ఇలాంటి పుణ్యాత్ముల వల్ల జరుగుతున్నాయి. ఇలాంటివి ఎక్కువ జరిగితే ఆయుష్ పెరుగుతుంది, ప్రకృతి మంచిగా అవుతుంది, పొల్యూషన్ పోతుంది, చెట్లు మంచిగా అవుతాయి. జీవనాలు చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. నల్లులను మా వరకు లాస్ట్ తర్వాత నల్లంటే నలుగుతారు ఇప్పుడు పిల్లలు. సౌత్ ఆఫ్రికాలో మొత్తం నల్లులే ఈ ప్రపంచంలో అంతరించిపోతున్నాయని సౌత్ ఆఫ్రికాలో నల్లుల ఫారం పెట్టింది. నెక్స్ట్ తరానికి చూపిస్తామని అక్కడ జొన్న కంకులు వేలాడ తీసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిండలేని మాధవి నామదేవ్య అమ్మలు నామదేవ్య కైగోళ హోత్రోద్భవస్య సుధాకరేణ నామదేవ్య సుమతమ్మ నామదేవ్య రుక్కమ్మ నామదేవ్య పాండురంగారెడ్డి నామదేవ్య శ్రీనివాసరెడ్డి నామదేవ్య రుణారెడ్డి నామదేవ్య ఆద్య నామదేవ్య కిషాన నామదేవ్య సుదర్శనుడి నామదేవ్య చందన నామదేవ్య ఆద్యుద్రుడి నామదేవ్య హర్షద్రుడి నామదేవ్య సహకుటుంబాన గోత్రం అంబోధ గోత్రం భవత్య రామేణ నామదేవ్య దినేష్ నామదేవ్య రఘువీర నామదేవ్య శ్యామల గోత్రం భవత్య కృష్ణారెడ్డి నామదేవ్య జయమ్మ నామదేవ్య వెంకటేశ్వరరెడ్డి నామదేవ్య వెంకటేశ నామదేవ్య ప్రకాశ్ రెడ్డి నామదేవ్య శ్రీజ నామదేవ్య నామదేవ్య రమాదేవి నామదేవ్య ఋషిరాఘవరెడ్డి నామదేవ్య నిఖిల నామదేవ్య కుటుంబాన నామదేవ్య సహకుటుంబాన యాదవ నామదేవ్య నారాయణ రెడ్డి నామదేవ్య సావిత్రమ్మ నామదేవ్య సహకుటుంబాన అంబోళ గోత్రోద్భవస్య రెడ్డి నామదేవ్య అండారమ్మ నామదేవ్య రామచంద్రారెడ్డి నామదేవ్య ప్రణీత నామదేవ్య రుచిత నామదేవ్య సహకుటుంబాన చెప్పండి. అలా టీటీ వస్తారు వీళ్ళకంటే ఫ్రీ టికెట్ ఉంది. ఏం కావాలని మగళ్ళు పట్టుకుంటారు, ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఉంది. సేమ్ ఇంటి పేరు ఉండొచ్చు, సేమ్ పేరు ఉండొచ్చు, సేమ్ మనలాగానే కూడా మనిషి ఉండొచ్చు. మరి ఎవరికి ఇవ్వాలి యజ్ఞమరితం? మామూలు యజ్ఞం కాదు. ఈ జీవితంలో 1,000,000 యజ్ఞాలు ఎక్కువ తూగుతుంది, అది తక్కువ తూగుతుంది. ఎందుకంటే అవన్నీ దేవుడు వచ్చినాక చేసేది. ఇక దేవుడు రావడానికి ప్రాణమే మీరు వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీ చేత ప్రాణం పోసి మీరందరూ దేవుడికి ప్రాణం పోస్తే అది మొట్టమొదటి ప్రాణం పోస్తే దంపతులు మీరంతా. అందుకని మీ గోత్రనామాలు మీ పేర్లు చెప్పినా మీ చేతి రేఖలలో అక్షతలు పెట్టి భగవంతుని చెప్తున్నా. ఇప్పుడు పిల్లలకు అర్థం కావాలంటే చెప్తున్నా, మార్పు చెప్తున్నా. సూపర్ మార్కెట్ లో ప్యాకెట్ లో చేతి రేఖలు పెట్టండి నెత్తి మీద. మనం వస్తే నేను పోలేదే, సినిమా పోయొద్దాం జయనుమానికి చెప్తుంటాం కదా అప్పట్లో ఇంట్లో. స్టోరీ ఇది కాదే, స్టోరీ చెప్పేస్తుంటాం. ఊరికే ఒట్టంటే దేంతో వేస్తారు, చేతి రేఖలే. అవునా కదా? మైసమ్మ మీద ఒట్టు అంటాడు, చెయ్యి పెట్టాలి కదా, కాలో కడుపు పెట్టలేం కదా. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి, చేతి రేఖలే పెట్టాలి. వార్డు మెంబర్ గెలిచిన సర్పంచ్ ఇచ్చిన చేతి రేఖలే. చూడండి, అగ్ని ప్రతిష్టాపన అర్థం కావడానికి ఒకసారి అన్నానికి అన్నాను నేను. యజ్ఞములో దేవుడికి ఎక్కడ సమర్పించినా దీన్ని సమిధలు అనాలి. పొయ్యిలో పెడితే పొయ్యిలో కట్టెలు అనొచ్చు, ఇంకెక్కడనో కట్టేసి వెనకవాడు చేతిలో పట్టుకోండి. యజ్ఞగుండం లోపల అడుగు భాగంలో నిలువుగా 3 గీతలు.
రాజీ పూర్ణమారకమారకే అదోరేదే పూర్ణమారకమారకే. 3 గీతలు గీస్తే ఆ సమిధని ఇట్లా మధ్యలో చేతిలో పట్టుకో. 2 కళ్ళకు అద్దుకోండి. కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలకు అద్దుతండి, అవి పవర్ దొరుకుతాయి. కళ్ళకి అద్దితే మంచిగా ఉంటుంది. తర్వాత మీ ఆవిడ కళ్ళకి అద్దండి, కళ్ళల్లో కూర్చోద్దు. అంటే ఎక్కడిదో కోపం ఇక్కడ తీయొద్దు. ప్రేమతోటి ఎడమ చేతులు గడవ పట్టుకోవాలి. ప్రేమతో మా పిల్లలు మీ పెళ్ళప్పుడు వీడియోలు కానీ ఏమైనా గుర్తున్నాయా? ఉన్నాయా? పెళ్ళప్పుడు మీ ఇద్దరు వెనకాల కాళీమాత కానీ ఏమైనా పెట్టిరా? పెడతారు. కాళీమాతతో పూలు రాస్తారు సార్. పూలు రాస్తారు. కాళీమాతలు మీ ఎంత పెట్టి పెళ్లి చేస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? కాళీమాతకు 2 ఎడ్లు సమానం ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉంటాయి. భార్యాభర్త సమానమే. ఇద్దరిని ఒకదానికి గట్ట, ఒక కాటికి గట్ట. వలుపడది ఎక్కడ తిరిగితే నువ్వు అక్కడ తిరుగు, దాపడది అక్కడే తిరగాలి. దాపడది ఎక్కడ తిరిగితే వలుపడది. ఇది భాష కరెక్టేనా? మన ఊరి భాషనేనా? 20 కిలోమీటర్లు కూడా ఉంటారు మా ఊరు. కర్తాల పక్కన దాసరపల్లి. ఈ ఊరి వాళ్ళ అందరి చాలా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో పెరిగిన వాళ్ళు నేను. ఇక్కడే ఉన్నారు. మా తమ్ముడు వెనకాల మా పెద్దమ్మ ఉంది, అక్కడ మా అత్తమ్మ ఉంది. వీళ్ళందరి చేతుల్లో పెరిగిన వాళ్ళు నేను. అందరికి చాలా వరకు తెలుసు. నేను మా శంకర్జీ గారికి కానీ వారికి కానీ వీళ్ళందరికీ తెలుసు. మీ అందరికీ తెలిసిన వాళ్ళే. అందుకనే తెలంగాణ ఇది సమానంగా పట్టుకోవాలి. అందరూ చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి యజ్ఞంలో వేయాలి. చెప్పండి. ఓం స్వాహ. గట్టిగా చెప్పకండి, తలకొండ పళ్ళంతా వినిపిస్తుందట. అంత గట్టిగా చెప్పకండి, చిన్నగా చెప్పండి. స్వాహ శ్రీ అగ్ని వైశ్వానరాయ జాతవేదసే అగ్నయే నమో నమః. ఎక్కడో కలిసి సమర్పించండి. వేసేయండి సభని. జోవరాయ భగవానికి, యజ్ఞ భగవానికి, యజ్ఞేశ్వర భగవానికి. పంతులు గారు వచ్చి అగ్నిని వెలిగిస్తారు. కుడుత అగ్ని యజ్ఞేశ్వర భగవానికి. అక్కడ గట్టిగా చప్పట్లు వస్తున్నాను. అక్కడ కవి అగ్ని లోకంలో ఆ 2 చేతులు దోషులు పట్టారు కదమ్మా. ఆ 2 చేతులు లోపలికి మీ వైపు అనుకోండి. 5 సార్లు అభినతో భవ సుప్రదన్నో భవ యథోక్తజిహ్వయ. 2 చేతులని అగ్ని వెలుగుతుంది కదా, కొంచెం కాపుకోవాలి. వేడి చేసుకుని కళ్ళకద్దుకోండి. నీళ్ళ చెంబు, గ్లాసు కానీ చెంబు కానీ ఆడవాళ్ళు తీసుకోండి. యజ్ఞగుండం ఇటుకల మీద నీళ్లు చల్లండి. మీరు అనుకున్నట్టుగా భావన. నీళ్లు చల్లిన తర్వాత ఎంత ధాన్యాలు వస్తే అన్ని 2, 5, 6 అక్షతలు. అమ్మ యజ్ఞం చేసేవాళ్ళు స్వాహ అన్నప్పుడు వేయండి. లక్ష్మీ గణేశాయ నమః వేసిన తర్వాత ఏమనాలి? లక్ష్మీ ఉన్నత ఉద్యోగం రావడానికి, లక్ష్మీప్రదం అవడానికి ఉపయోగపడుతుంది. లక్ష్మీ గణేశాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ. సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గంగణపతయే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గంగణపతయే
రావచ్చు అక్కడికి. పురుషుల చేత మొదటి ప్రాణం పోస్తున్నాం విగ్రహంలోకి. ఇప్పుడు చేసిన యజ్ఞం మంటను తీసుకుపోయి ఇక్కడ కట్టిన ఒక దండం ఉంది కదా, దండంతో ఆ మంటలు తీసుకెళ్తాం. మగవాళ్ళు ఇక్కడ నుంచి ఆడవాళ్ళందరూ ఇక్కడ నుంచి చూస్తుండండి. పురుషులు పదండి నాయన పదండి. అక్కడ విగ్రహాల దగ్గర నుంచోబెట్టాను, 5వ దగ్గర నుంచోబెట్టండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మగవాళ్ళు, వివాహమైన వాళ్ళు, పెద్దవాళ్ళందరూ వెళ్ళచ్చు. ఇట్లా కడుతుంటే నువ్వు దింపాలి. గోపురం గోపురం కట్టు. ధ్వజం మనకి అది బయట పెట్టేది. దగ్గర వెళ్ళిపో. पृथ्वी बहुलान वर्वे भवातोकायतनया यशन्यो अपने त्रिवन्मनसा कृणानो अस्माकं बोध्यविता तनूना सनः परशदति दुर्गान् विश्वाक्षामद्देवतिरुतात्यग्नेः वैष्णवेन् लोकहिमादयन्ताम् तन्नो दुर्गिः प्रचोदयात् सर्वगं हरत मे पापं दुर्वाद्यस्य प्रनाशिने వడ్లీ